రిపబ్లిక్ డే వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది. గత కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సానుకూల సంబంధాలు కొనసాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనూహ్యమైన షాక్ ఇచ్చారు. రాష్ట్ర విభజన హామీలు మరియు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీల విషయంలో కేంద్రం నుంచి భారీ సహాయం అందుతుందని ఆశించిన ఏపీ ప్రభుత్వానికి తాజా పరిణామాలు గొడ్డలిపేటుగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయి ఉన్న తరుణంలో కేంద్రం తన మద్దతును ఉపసంహరించుకోవడం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రశ్నార్థకం చేసింది. గణతంత్ర దినోత్సవం రోజున అందరూ వేడుకల మూడ్లో ఉండగా ఢిల్లీ నుంచి అందిన ఈ సంకేతాలు అమరావతి వర్గాల్లో కలకలం సృష్టించాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా ఉంది. ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుపై ప్రభుత్వం ప్రతి నెల తలకిందులవుతుంది. ఇటువంటి క్లిష్ట సమయంలో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు మరియు అదనపు అప్పులు అనుమతులే ఏపీకి ఏకైక ఆశగా ఉన్నాయి. అయితే ఊహించని విధంగా ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులపై ఆంక్షలు విధించడం లేదా సహాయాన్ని నిలిపివేయడం వంటి నిర్ణయాలు తీసుకోవడం చంద్రబాబుకు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనే సంకేతాన్ని బీజేపీ ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరియు రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల విషయంలో కేంద్రం చేతులెత్తేయడం రాష్ట్ర ప్రజలకు కోలుకని దెబ్బ. చంద్రబాబు నాయుడు తన అనుభవంతో రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారని నమ్మిన ప్రజలకు కేంద్ర వైఖరి ఆందోళన కలిగిస్తుంది. గతంలో అనేకసార్లు ఢిల్లీ పర్యటనలు చేసి మోడీతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం సున్నాగా మారడం తెలుగుదేశం శ్రేణుల్లో నీరసాన్ని నింపుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోయినా కనీసం ఆర్థిక ప్యాకేజీ ద్వారా వెనుకబడిన జిల్లాలకు నిధులు అందుతాయని ఆశించారు. కానీ రిపబ్లిక్ డే సాక్షిగా బీజేపీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలో తమ పట్టును పెంచుకోవడానికి ప్రాంతీయ పార్టీలను బలహీనపరచాలనే వ్యూహంలో భాగంగానే బీజేపీ ఈ రకమైన ఒత్తిడి మంత్రాన్ని ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తుంది. అప్పులు ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తన కాళ్ల మీద తాను నిలబడడం అసాధ్యమనే చెప్పాలి. సంక్షేమ పథకాల అమలుకు మరియు అభివృద్ధి పనులకు మధ్య సమతుల్యత సాధించలేక ప్రభుత్వం సతమతమవుతుంది. ఈ తరుణంలో కేంద్రం సహాయాన్ని నిలిపివేయడం అంటే రాష్ట్రాన్ని దివాలా దిశగా నెట్టేయడమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడికి కూడా మోడీ సర్కార్ చుక్కలు చూపించడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధిలో భాగస్వామ్యం ఉంటానని చెబుతూనే క్షేత్రస్థాయిలో నిధులు విడుదల విషయంలో క్లోరీలు పెట్టడం ఏపీ పట్ల కేంద్రం చూపుతున్న విపక్షకు అర్థం పడుతుంది. రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక సంక్షోభం రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి.